రాజకీయాలు ఎన్నిపోటు రాజకీయాలు నెరవేర్చాలి పరచాలి ప్రజలకు ఇచ్చిన అమలు చేయకుండా మరో 6 గ్యారెంటీలతో అన్ని ప్రజలు మోసం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ఈ నిరసన దినోత్సవంగా వెన్నుపోటు దినోత్సవంగా పాటించి వెన్నుపోటు మాకు అలవాటు తమ్ముళ్ళు, వెన్నుపోటు పడవడం మాకు అలవాటు తమ్ముళ్ళు. రాష్ట్రం మొత్తం అందరినీ వెన్నుపోటు పొడిచేశాడు తమ్ముళ్ళు, రాష్ట్రం మొత్తం అందరినీ వెన్నుపోటు పొడిచాడు తమ్ముళ్ళు. వెన్నుపోటు మాకు వెన్నతో కూడిన విద్య, వెన్నుపోటు పడవడం మాకు అలవాటు తమ్ముళ్ళు. ఓకే సార్. భయంకరమైన వెన్నుపోటు ఆ రోజుల్లోనే ఆయన పొడిచి పార్టీని లాక్కుని అధికారంలోకి వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. ఒక రకంగా ఆ పదానికి పేటెంట్స్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. గత ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాలన్నీ కలిసినా కూడా అధికారంలోకి రాలేమేమోనని చెప్పి ఆయనకి ఎన్నికలు రాగానే ఓ పాట గుర్తొస్తుంది మనకి, బాలకృష్ణ గారి సినిమా అనుకుంటా, నరుడా ఏమి కోరిక అని. ఎవరేం కోరుకుంటే ఎవరేం అడిగితే అన్నీ చేసేస్తానంటారు. ఎలక్షన్ అయి గెలిచిన తర్వాత మాత్రం ఏమొస్తుందంటే, మీరు కావాలంటే యూట్యూబ్లో పాత వీడియోలు కూడా చూడండి. దివాలా తీస్తాను, నాకు నడపడం చేత కావట్లేదు, ఇక్కడ డబ్బులు లేవు, ప్రజలే నన్ను ముందుకు నడపాలి, ఇక్కడ ఖాళీ అయిపోయింది, ఇప్పుడు కొత్తగా ఆవేదన ఉంది, ఆవేశం ఉంది అంటున్నారు, కానీ పనులు మాత్రం జరగట్లేదు. కాకపోతే వీళ్ళు ఒక గొప్ప టెక్నిక్ ఏంటంటే, ఎప్పుడు ఈ పాపం అంతా కూడా ఆయన ఒక్కడే మూట కట్టుకోడు, పక్కన పార్ట్నర్ని పెట్టుకుని సహా మూట ఆయన నెత్తి మీద కూడా పెడతాడు. ఈసారి ఆ పార్ట్నర్ పేరు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు. బీజేపీ వాళ్ళు పాపం తెలివిగా ముందే ఆ మేనిఫెస్టోని పట్టుకోమంటే మా వద్దు మేము వాళ్ళు పట్టుకుని ఫోటో దిగమని చెప్పి వాళ్ళు ఎన్నికల ముందే పక్కకు తప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం ప్రతి నియోజకవర్గం తిరిగి ఈ హామీలన్నీ అమలు పరిచే బాధ్యత నాది, ఎందుకంటే మేము గొప్పగా హామీలు ఇస్తామని చెప్పి అందరికీ కూడా హామీ ఇచ్చి ఎలక్షన్ అయిపోయిన తర్వాత, సార్ ఏంటి సార్ మాకు హామీ ఇచ్చారు, ఇన్ని పథకాలు ఇప్పుడు అమలు చేయాలి ఏంటంటే, సింపుల్గా ఏమంటాడు ఆయన, ఈ శాఖ నాది కాదు, నేను కనుక్కుని చెప్తానంటాడు. మళ్ళీ కనపడ్డాయి కదా, మళ్ళీ ఎప్పుడో తెలుగుదేశానికి అవసరమైనప్పుడు వచ్చి చెప్పి 4 మాటలు చెప్పి వెళ్ళిపోతాడు. అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యింది. ఈ ఏడాది కాలంలో చేసింది ఏంటంటే, ప్రజల్ని వెన్నుపోటు పడవద్దు, అందుకని అన్ని వస్తుంది. ఈరోజు రాష్ట్రం అంతా వెన్నుపోటు దినంగా ప్రకటించి రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే అవనిగడ్డ నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమం ఇప్పుడే విజయవంతంగా పూర్తయింది. అయితే ఒక రకంగా ఈ వెన్నుపోటు అనే పదానికి పేటెంట్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈ మాట ఇవాళ కొత్తగా నేను చెప్పడమో, మా ఇన్ఛార్జ్ గారు చెప్పడమో, లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడమో, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారు అందరికంటే ముందు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పెద్ద వెన్నుపోటుదారుడు, పదవి కోసం ఎంతకైనా దిగజారుతాడని చెప్పి ఆ రోజే గుర్తించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే బాణిలో నడుస్తున్నారు తప్ప
పంతం పద్ధతి మార్చుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. సాధారణంగా ఎవరన్నా పక్కన వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళు మంచి చేసినప్పుడు మనం వచ్చి మళ్ళీ చెడు చేయాలన్నా చెడు మాట్లాడాలన్నా కొంచెం ఆలోచిస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి చేసిన తర్వాత పథకాలు పూర్తిగా ఎక్కడ అవినీతి లేకుండా జనానికి అందించిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఈ రకంగా మోసం చేయడం అనేది చాలా దారుణమైన విషయం. కాబట్టి అప్పుడేమన్నారు, ఎలా చేస్తావు, ఇవన్నీ సాధ్యం కాదు కదా అంటే, నీకు చెప్తానా జగన్మోహన్ రెడ్డి, నేను చేసి చూపిస్తాను, 40 ఏళ్ళ అనుభవం ఉంది, సంపద సృష్టిస్తాను. ఇవాళ సంపద సృష్టించడం అంటే తెలుగుదేశం నాయకులకి వాళ్ళ ఎమ్మెల్యేలకి డబ్బులు అందేలాగా కార్యక్రమాలు చేయటం తప్ప, సంపద సృష్టి అంటే తెలుగుదేశం నాయకులకి తప్ప పేద ప్రజలకి జనానికి కాదని చెప్పి మరొకసారి ఆయన పూర్తిగా నిరూపించారు. ఈ సందర్భంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అట్లాగే అవనిగడ్డ నియోజకవర్గంలో కూడా ఇక్కడ జనసేన పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎటువంటి అభివృద్ధి లేకుండా, పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో శాంక్షన్ అయినవన్నీ కూడా వాళ్ళు చేసినట్టుగా దానికి ఒక పౌడర్ అద్ది వాట్సాప్లో పెట్టుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుని ఎంతో కొంత ప్రజల్ని మభ్యపెడదామని ప్రయత్నం తప్ప, నిజాయితీగా నిజంగా ముందుకొచ్చి జనానికి ఉపయోగపడటానికి చేసిన పని ఒక్కటి కూడా లేదని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.